పఠాన్కోట్లో మరో ఆర్మీ హెలికాప్టర్ అత్యవసరంగా ల్యాండ్ అయింది. పంజాబ్కు చెందిన M17 ఆర్మీ హెలికాప్టర్లో సాంకేతిక లోపం తలెత్తడంతో ఎమర్జెన్సీగా ల్యాండింగ్ అయినట్లుగా తెలుస్తోంది. పంజాబ్ నుంచి బయలుదేరిన M17 ఆర్మీ హెలికాప్టర్ సాంకేతిక లోపంతో పఠాన్కోట్లోని నంగల్పూర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని హాలెడ్ గ్రామంలో ల్యాండ్ అయింది. బ్రేక్ న్యూస్ చూస్తున్నాం. పఠాన్కోట్లో మరో ఆర్మీ హెలికాప్టర్ అత్యవసరంగా ల్యాండ్ అయింది. పంజాబ్కు చెందిన M17 ఆర్మీ హెలికాప్టర్లో సాంకేతిక లోపం తలెత్తడంతో ఎమర్జెన్సీగా ల్యాండ్ అయినట్లుగా తెలుస్తోంది. దీనికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా కరెస్పాండెంట్ స్వామి అందిస్తారు. స్వామి. మురళి, భారత ఆర్మీకి సంబంధించినటువంటి M17 అపాచీ హెలికాప్టర్ ఎమర్జెన్సీ ల్యాండింగ్ అయింది. ఇది పంజాబ్ లోని పఠాన్కోట్ పరిసర ప్రాంతాల్లో టెక్నికల్ సమస్యలు రావడంతో కూడా వెంటనే పైలట్ ఆర్మీ పైలట్స్ దాన్ని ల్యాండ్ చేశారు. ఆ తర్వాత సాంకేతిక సమస్యలను సరిదిద్దిన తర్వాత అక్కడ నుంచి మళ్ళీ హెలికాప్టర్ అక్కడ నుంచి వెళ్ళిపోవడం జరిగింది. వెంటనే ఆర్మీకి సంబంధించినటువంటి కీలకమైనటువంటి ఇలా అపాచీ రకం హెలికాప్టర్లు అత్యంత ఆధునిక సాంకేతిక పరిజ్ఞానంతో కలిగి ఉంటాయి. ఇలాంటి హెలికాప్టర్ సంబంధించి సాంకేతిక సమస్య వెంటనే గుర్తించినటువంటి పైలట్ దాన్ని ఎమర్జెన్సీ ల్యాండ్ చేశారు. పంజాబ్ లోని పఠాన్కోట్ ఏరియాలో జనవాసాలకు దూరంగా తీసుకెళ్లి నిర్మానుష్య ప్రాంతంలో దాన్ని ల్యాండ్ చేయడంతో కూడా ఒక్కసారిగా చుట్టుపక్కల జనమంతా కూడా దాన్ని చూడడం కోసం ఆసక్తిగా అక్కడికి రావడం జరిగింది. ఒకవైపు ఆ తర్వాత ఆ సాంకేతిక సమస్యల్ని సరిదిద్దిన తర్వాత మళ్ళీ ఆ హెలికాప్టర్ మళ్ళీ టేకాఫ్ వెళ్ళిపోవడం జరిగింది. మొత్తానికైతే నిన్న అహ్మదాబాద్ లో విమాన ప్రమాదం జరిగిన తర్వాత ఒక్కసారిగా ప్రతి చిన్న విషయంలో కూడా లోహ విహంగాలపైన అత్యంత జాగ్రత్తగా వ్యవహరిస్తున్నారు. ప్రతి విషయాన్ని కూడా ఒకవైపు మెయింటెనెన్స్ సంబంధించి జాగ్రత్తగా చూస్తూ ఉన్నారు. ఎక్కడ చిన్న సాంకేతిక సమస్య వచ్చినా కూడా వెంటనే దాన్ని సరి చేసుకున్న తర్వాతనే ముందుకు వెళ్ళాలని చెప్పేసి ఏవియేషన్ మొత్తం భారత ఏవియేషన్ రంగం సంబంధించిన విషయంలో అన్ని రకాల ఆదేశాలు ఇవ్వడం జరిగింది. ఇప్పుడు భారత ఆర్మీకి సంబంధించినటువంటి M17 అపాచీ హెలికాప్టర్ ఇప్పుడు సాంకేతిక సమస్యతో దిగడంతో కూడా అంత అలర్ట్ అయ్యారు. భారత ఆర్మీకి సంబంధించిన హెలికాప్టర్ కావడంతో కూడా స్థానికంగా ఉన్న భద్రతా దళాలు కూడా అలర్ట్ అయ్యి దానికి రక్షణ కల్పించారు. ఆ తర్వాత టెక్నికల్ సమస్యలు సాధించిన తర్వాత అది మళ్ళీ అక్కడి నుంచి తీసుకెళ్లిపోయారు. మురళి. రైట్, థ్యాంక్స్ ఫర్ అప్డేట్ స్వామి.